శ్రీ వారాహిదేవి ఓం శ్రీ భద్రకాళి ఆశీస్సులతో శివరామదాసు స్వామి గారు దూర ప్రాంతాల వారికి మీ యొక్క పేరు ఫోటో పంపించిన అన్ని విషయాలు ఫోన్ కాల్ ద్వారా చెప్పబడును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, సంతాన సమస్యలు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణకు ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరిస్తారు. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురువుగారు ఫోన్ నెంబర్ 9764639967. మిత్రమా, గెలుపు నీడలాంటిది. ఆగి పట్టుకోవాలని ప్రయత్నం చేయకు. ఆగకుండా నీ దారిన నువ్వు నడువు మిత్రమా. అది నిన్ను అనుసరిస్తుంది. ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. వెలుతురు అనే సత్యం వైపు నడిస్తేనే గెలుపు నీడ నీ వెంట వస్తుంది. ప్రతిదీ పరిగెత్తి చేయనవసరం లేదు మిత్రమా. జీవితంలో పరుగున ఆపి నిదానం అలవాటు చేసుకో. పరిగెత్తే కుందేలు బ్రతికేది 10 సంవత్సరాలే. నిదానంగా సాగే తాబేలు ఆయుష్ మాత్రం 100 ఏళ్ళు మిత్రమా. అందం నడవడికిలో ఉంటుంది కానీ ఆడంబరంలో కాదు కదా. సత్యం, ప్రేమ ఎక్కడుంటాయో అక్కడ శాంతి తప్పకుండా ఉంటుంది మిత్రమా. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు, మన మనస్సుతోనే పని. మనల్ని బాధ పెట్టేవారికి మన మనస్సుతో అవసరం లేదు, వారి అవసరంతోనే పని. మన చెలిమి కోరేవారికి మన స్తోమతతో అవసరం లేదు, మన వ్యక్తిత్వంతోనే పని. మనల్ని దూరం పెట్టేవారికి మన ఫీలింగ్స్తో అవసరం లేదు మిత్రమా, వారి స్వార్థంతోనే పని. సాలిపురుగు ఎంత సహనంగా గూడు కట్టుకుంటుంది, ఒక్క చీపురు దెబ్బకి మొత్తం కూడా పోతుంది మిత్రమా. అయినా అది నిరాశపడదు, మళ్ళీ తన ప్రయత్నం మొదలు పెడుతుంది. మనమైనా అంతే మిత్రమా. అన్నిటినీ కోల్పోయినా భవిష్యత్ ఇంకా మిగిలే ఉంది. దిగులు పడకుండా తిరిగి ప్రయత్నిస్తే విజయం మనదే. ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు కూడా మంచివాడు అని అనదు. మంచివాడుగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలా మందికి ఉండదు మిత్రమా. కొరత అనేది ఈ సృష్టిలోనే లేదు. అవసరానికి మించి కోరడం వల్లే ఊహజనితమైన కొరత ఏర్పడి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మిత్రమా, నువ్వు జీవితంలో పైకి ఎదగాలంటే 1, నీకున్న దాంట్లోనే ఇతరులకు సహాయపడు. 2, ఓటమి ఎదురైనా తిరిగి ప్రయత్నించు. 3, పేదరికంలో నీ నిజాయితీని వదలొద్దు. 4, మాట తీరులో సరళత్వం నేర్చుకో. 5, కోపంలో కూడా సహనాన్ని కోల్పోవద్దు. 6, కష్టాలను తట్టుకునే శక్తిని సంపాదించు. 7, ప్రతి ఒక్కరిని గౌరవించు మిత్రమా. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం 2 ఉంటాయి మిత్రమా. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది. అది జీవిత సత్యం నేస్తమా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా. సముద్రం అందరికీ ఒకటే, కానీ ఈత వచ్చిన వాడికి ముత్యాలు దొరుకుతాయి, వల వేయడం వచ్చిన వాడికి చేపలు దొరుకుతాయి, నిలబడి చూసిన వాడికి కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే మిత్రమా. అందరికీ ఒకటే, కాకపోతే మన ప్రయత్న బలం ఎంతైతే ఉందో అంతే దక్కుతుంది. నమ్మక ద్రోహం నువ్వెక్కడున్నావని అడిగితే ఇక్కడే ఉంటానంటుంది. విశ్వాసం అనే ముసుగులో నీ పక్కనే ఉన్నానని అన్నదట. అలాగే మీతో స్నేహం చేసే వారంతా కూడా మంచి వాళ్ళని భ్రమపడకండి. కొందరు నమ్మకంగా ఉంటూనే నట్టేట ముంచేస్తారు, అభిమానం చూపుతూనే అగాధంలోకి నెట్టేస్తారు. జాగ్రత్త మిత్రమా. ధనం చూసి వచ్చే బంధువులు, కీర్తి చూసి వచ్చే స్నేహితులు, అందం చూసి వచ్చే భాగస్వామి ఏదో ఒక రోజు నిన్ను ఒంటరి చేస్తారు. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది, అది నూనె ఉన్నంతవరకే వెలుగుతుంది మిత్రమా. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడు లాంటిది, అది సృష్టిలో ఉన్నంతవరకు ఉంటుంది. మనిషిలో అహం వీడిన రోజు ఆప్యాయత అంటే ఏంటో అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే నాకేంటి అనుకుంటే మాత్రం చివరికి ఒక్కడివే మిగిలిపోవాల్సి వస్తుంది మిత్రమా. నవ్వాలి, నవ్వించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, గౌరవం కూడా పుచ్చుకోవాలి మిత్రమా.
ఏమి చేస్తున్నావని కాకుండా ఎలా ఉన్నావని అడగండి. సంపాదన ఎంత అని కాకుండా సంతోషంగా ఉన్నావా అని అడగండి. పని ఉన్నప్పుడు కాకుండా పని కట్టుకొని మాట్లాడండి. పోయాక ప్రేమాభిమానాలు కాకుండా ఉన్నప్పుడే నేనున్నాన్ని భరోసా ఇవ్వండి. మిత్రమా, పేదరికాన్ని మించిన గురువు ఎవ్వరికీ లేడు. పేదరికం ఎన్నో నేర్పిస్తుంది. వినయం నేర్పిస్తుంది, విద్య నేర్పిస్తుంది, బ్రతకడం నేర్పిస్తుంది, ఒదిగుండడం నేర్పిస్తుంది, అవసరమైనప్పుడు లేవడం నేర్పిస్తుంది. డబ్బు అనుభూతి మాత్రమే ఇస్తుంది మిత్రమా. పేదరికం అనుభవాన్ని ఇస్తుంది. పేదవాడిగా పుట్టడం నేరం కాదు, పేదవాడిగా చచ్చిపోవడం మాత్రం నేరం మిత్రమా. ఏనుగు తన దారిలో తను వెళ్ళేటప్పుడు చిన్న ఎలుక ఎదురైనా సరే ఆగుతుంది. అది దాని దయాగుణమే కానీ బలహీనత కాదు మిత్రమా. అలాగే ఉత్తములు ఎవరు ఎన్నన్నా సరే పట్టించుకోరు. అది వారి గొప్పతనమే తప్ప చేతకానితనం అసలే కాదు. మిత్రమా, పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. చచ్చిపోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండిటికి మధ్య ఉందే జీవితం మిత్రమా. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, కనీసం పేరునైనా సరే నిలుపుకోవాలి. మిత్రమా, కొందరు మగవాళ్ళు ఆడదాని శరీరం తాకి ఆనందపడతారు, కానీ ఆడవాళ్ళ మాత్రం మగవాళ్ళకి శరీరాన్నిచ్చి ఆనందపడతారు. వాళ్ళు ఖాళీగా ఉన్నారని కాలు జారడం లేదు మిత్రమా. నువ్వు మంచివాడని నమ్మి మనసు జారుతున్నారంతే. కాబట్టి నీ మగతనం మంచం మీద కాకుండా వాళ్ళని మంచిగా చూసుకోవడం మీద చూపిస్తే అప్పుడే వాళ్ళే అంటారు నువ్వు మగాడ్రా బుజ్జి అని. మిత్రమా, కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరి చేస్తుంది. అది మనకి అర్థం కాదు. అర్థమయ్యే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు. కళ్ళలో కన్నీరు, గుండెల్లో బాధ తప్ప. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తు చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావో నీ గమ్యాన్ని చేరలేవో. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడు కూడా స్థిరం కాదు మిత్రమా. కష్టం ఎప్పుడు కూడా వృధాగా పోదు. కష్టం కన్నీళ్ళనే కాదు, నిజాలను కూడా బయటికి రప్పిస్తుంది. దాపరికాల ముసుగును తొలగిస్తుంది, వాస్తవాలను వెలుగు చూసేలా చేస్తుంది. కష్టం కూడా ఓ మంచి స్నేహితుడే మిత్రమా. నీలోని ధైర్యాన్ని, నీ సామర్థ్యాన్ని నీకు తెలియచేస్తుంది. నీ భవిష్యత్తుకు గమ్యాన్ని వెతికేలా కష్టం నీకు గుర్తు చేస్తుంది మిత్రమా. కష్టానికి భయపడితే బ్రతుకే నాశనం. కష్టాన్ని సవాలుగా తీసుకుంటే నీవే ఓ సందేశం, నీవే ఓ ఆదర్శం మిత్రమా. విలువలేని మనుషుల దగ్గర రోజు ఉండే బదులు విలువనిచ్చే వారి దగ్గర ఒక్క క్షణం ఉంటా చాలు కదా మిత్రమా. నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికే ఎక్కువగా విలువనివ్వు. ఒక్క విషయం గుర్తుంచుకో మిత్రమా, ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి మిత్రమా. ఎవ్వరి నుంచి ఏది ఆశించుకో, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఆడదాన్ని అదుపులో పెట్టుకోవడానికి మగవాడు ఈ 5 రకాల టెక్నిక్స్ని ఎప్పుడు కూడా ఫాలో అవ్వాలి. 1, ఆడది అందంగా లేకపోయినా ఆమెను పురుషుడు ఎప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి. ఇక 2, స్త్రీని ఎక్కువ సమయం ఖాళీగా ఉంచకూడదు, లేదంటే స్త్రీని నియంత్రించడం పురుషుడికి చాలా కష్టమవుతుంది. 3, డబ్బు లేని మగాడి వద్ద ఆడది ఉండడానికి ఇష్టపడదు, కాబట్టి ఆడదాన్ని తన దారిలో పెట్టుకోవాలంటే మగాడు డబ్బు బాగా సంపాదించాలి. 4, పురుషుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు భార్యతో ఒక్కసారి మాట్లాడితే భర్త ఇష్టానికి అనుగుణంగా ఆమె నడుచుకుంటుంది. 5, ఏ మగవాడు కూడా తన భార్య బంధువులను ఎప్పుడూ తిడుతూ ఉండరాదు, లేదంటే భార్య తన భర్తను ఎదిరించడానికైనా సిద్ధపడుతుంది మిత్రమా. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.